నేటి ఆత్మీయ మన్నా. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి. వాక్యం చూసుకుందానండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 13, 14 వచనములు. యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా దప్పిగొనును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. లోకానుసారముగా దాహం వేసినప్పుడు మంచినీళ్ళు తాగుతాము. అది కొంతవరకు ఆ దప్పిక తీరుస్తుంది. మరలా తర్వాత దప్పికొంటాము. కానీ సంపూర్ణంగా మన దప్పికైతే తీర్చబడదు. కానీ దేవుడిచ్చడి నీళ్లతోటి, ఆ జీవజలముతోటి ఇంకా మరల మనము ఎన్నటెన్నటికీ కూడా దప్పిగొనము. ప్రభు ఇక్కడ చాలా స్పష్టంగా సమరయ స్త్రీకి తెలియచేస్తున్నారు. మనం గనక దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే దేవుని యొక్క మహిమను చూడగలుగుతాము. మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన చేయగలిగిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు బహుశ్రేష్టమైనవి. కానీ ఆయన మన జీవితంలో అద్భుతం చేయాలి అంటే మొదటిగా మన జీవితంలో విశ్వాసం అనేది ఉండాలి. మనం విశ్వసించినప్పుడే మన జీవితంలో కానీ, మన కుటుంబంలో కానీ, మన సేవా పరిచర్యలో కానీ అద్భుతాలను చూడగలుగుతాము. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం దేవుని వాక్యం వలన సాధ్యమవుతుంది. అంటే మన విశ్వాసానికి ఆధారం పరిశుద్ధ గ్రంథమే. బైబిల్ని చదవకుండా, ధ్యానించకుండా మన విశ్వాసం వృద్ధి పొందదు. నెహెమ్యా 6వ అధ్యాయం 15వ వచనంలో 52 రోజుల్లో యెరూషలేము గోడలు కట్టాడని గ్రహించగలుగుతున్నాము. 52 రోజుల్లో నెహెమ్యా యెరూషలేము గోడలు తిరిగి నిర్మించాడు కదా. ఇది ఎలా సాధ్యమైంది? విశ్వసించటం వలన సాధ్యపడింది. ఇది ఒక్క నెహెమ్యా జీవితంలోనే కాదు, ఎవరైతే వాక్యాన్ని ధ్యానించి విశ్వసిస్తారో వారందరి జీవితాల్లో కూడా దేవుడు ఇలాగే అద్భుతాలను చేస్తాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనంలో నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని వ్రాయబడినట్లుగా సమరయ స్త్రీ గురించి కూడా సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. యేసు బావి దగ్గర రమారమి మధ్యాహ్నం 12 గంటల వేళ సమరయ స్త్రీని కలిశాడు. ఆమె తన రోజువారీ పనిలో భాగంగా నీళ్లు చేదుకోవడానికి ఆ బావి దగ్గరకు వచ్చింది. కానీ తన జీవితాన్ని శాశ్వతంగా మార్చబోయే వ్యక్తిని కలవబోతున్నానని ఆమెకు తెలియదు. ఇదే విధంగా మనం ఊహించని సమయంలో మన జీవితంలో దేవుడు మనలను కలుస్తాడు. ఇక్కడ ప్రత్యేకంగా కనిపించేది ఏంటంటే యేసు ఆమె వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకోకుండా ఆమెతో మాట్లాడటం. సమాజం ఆమెను తిరస్కరించిన యేసు ఆమె విలువను గుర్తించాడు. ఇదే మనకు గుర్తు చేయబడుతోంది. మన గతం ఎలా ఉన్నా, ఇతరులు మన గురించి ఏమనుకున్నా కూడా దేవుడు ప్రేమతో, కృపతో మన దగ్గరకు వస్తాడు. వారిరువురి సంభాషణ భౌతికమైన నీటి నుండి ఆత్మీయ దాహం వైపు మళ్ళింది. ఆ స్త్రీ తృప్తి కోసం అనేక మార్గాలను వెతికినా కూడా ఏది కూడా ఆమె ఆత్మను సంతృప్తిపరచలేకపోయాయి. యేసు ప్రతి మనిషిలో ఒక లోతైన అవసరం ఉందని చూపించాడు. అది ఆయన ద్వారానే నింపబడుతుందని కూడా తెలియచేస్తున్నాడు. యేసు ఆమెకు జీవజలము అనే వరాన్ని ఇచ్చాడు. ఇది తాత్కాలిక తృప్తి కంటే ఎక్కువైనది. ఈ జీవజలము నిత్య జీవాన్ని ఇస్తుంది. దేవునితో పునరుద్ధరించబడిన సంబంధాన్ని సూచిస్తుంది. ఇది శాశ్వతమైనది. ఆ స్త్రీ అర్థం చేసుకోవడం ప్రారంభించినప్పుడు ఆమె యొక్క ఆలోచన విధానం మారింది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఆమె తన నీళ్ల కుండను వదిలేసింది. ఆమె నీళ్ల కోసం వచ్చాననే విషయాన్నే మర్చిపోయింది. మనం ఆయనను లోతుగా అనుభవించినప్పుడు మన యొక్క ఆలోచనలు మారిపోతాయి. ఒకప్పుడు మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఆయనలో కొత్తగా, నూతనంగా నిలిచి ఉండేటి వారముగా ఉండగలుగుతాము. ఇదే ఇక్కడ ఈ విషయాలను మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. యేసు ఈరోజు జీవజలాన్ని అందిస్తున్నాడు. ఎవరైనా ఎంత ఎండిపోయినా, తప్పిపోయినట్లు అనిపించినా ఆయన ఆహ్వానం ఇంకా మనల్ని రమ్మని పిలుస్తూనే ఉంది. కాబట్టి ఆయన ఇచ్చి నీళ్లు త్రాగు వారముగా, మనం ఎన్నటెన్నటికి దప్పికొనని వారముగా, ఆ యొక్క జీవజలమును పొందుకునేటి వారముగా నిలిచి ఉందుము గాక. ఆమెన్. హల్లెలూయా.